ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారులు గట్టి షాకే ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ తెలంగాణకు ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న బస్సులపై చర్యలు తీసుకున్నారు. సంక్రాంతి పండుగ ముందు నుంచి తనిఖీలు చేపట్టి ఏకంగా 300కు పైగా బస్సులపై కేసులు నమోదు చేశారు. తెలంగాణలో తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా జులిపించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 15 రోజుల పాటు కొనసాగిన దాడుల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేశారు. ఏకంగా 317 కేసులు నమోదు చేసిన ఆర్టీఏ అధికారులు 20కి పైగా బస్సులను సీజ్ చేశారు. సంక్రాంతి పండుగ ముందు నుంచి వరుసగా తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు సీజ్ కూడా చేశారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చిన బస్సులు, ఇతర వాహనాలపై ఆర్టీఏ ఫోకస్ పెట్టింది. ప్రయాణికులనే కాకుండా లగేజ్ ను అక్రమంగా తరలించడం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం, ఓవర్లోడ్ తో వెళ్లడం, సెకండ్ డ్రైవర్ లేకుండా ఉండటం, ఇలా నిబంధనలు పాటించకుండా బస్సులపై చర్యలు తీసుకున్నారు. కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కన్యాకుమారి, కర్ణాటక, బెంగళూరు, ఏపీ, గోవాతో పాటు తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లో తనిఖీలు చేపట్టారు. అలాగే తెలంగాణకు ట్యాక్స్ కట్టని బస్సులపై కొరడా జులిపించారు. పండుగల సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఛార్జీలు రెట్టింపు చేసి వసూలు చేస్తూ ఉంటారు. ఈసారి సంక్రాంతి పండుగకి కూడా భారీగానే వసూలు చేశారు. అలాంటి బస్సులపై కూడా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు ఎప్పుడు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలను హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు ఎప్పుడు చేసినా కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలను హెచ్చరించారు. ఎవరైనా టికెట్ ఛార్జీ కన్నా ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు సూచించారు.